హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యుతికుట్టి వరల్డ్ ఛానల్. ఇదొక చిన్న వీడియోలాగా పోస్ట్ చేస్తున్నాను. మేము ఐక్యా అనేది విజిట్ అయ్యాము. ఫర్నిచర్ ఒకసారి చూసి రావచ్చు ఎట్లా ఉంటుందని ఒక చిన్న ఐడియా కోసం. అది మేము రీసెంట్గా ఫ్లాట్ అనేది అయితే తీసుకున్నాము. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఆహ్, ఆహ్, రి తర్వాత వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను మొత్తం అయ్యాక నేను. సో, ఒక ఐడియా అనేది రావడానికి అంటే లైక్ ఎట్లా ఉంటది, మనం ఏం తీసుకోవచ్చు, ఏ మెటీరియల్ ఎట్లా ఉంటదో ఒకసారి చూద్దామని చెప్పి అన్నట్టు వెళ్ళాము ఐకియాకి. ఆహ్, ఇది ఎంట్రన్స్ అండి. ఆ రోజు యుతిక అండ్ వాళ్ళ డాడీ సేమ్ కలర్ డ్రెస్ ఏసుకున్నారు, యాష్ కలర్. ఇక్కడ ఒక చిన్న ఆహ్, గ్యాలరీ లాగా పెట్టారు. లైక్ ఫోటో దిగే ఫ్రేమ్ లాగా. అండ్ ఇదొచ్చేసి పైకి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇక్కడ మనకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఒకటి ఇట్లా ఎక్సిలేటర్ దగ్గరే పిల్లోస్‌లా పెట్టారు. ఇది కొంచెం డిఫరెంట్ అనిపిచ్చింది. అంటే ఇది ఫస్ట్ టైమే కాదు, మేము ప్రీవియస్‌గా కూడా విజిట్ చేసాము. అప్పుడు ఇట్లా పెట్టలేదు. ఇది రీసెంట్‌గా పెట్టినట్టున్నారు ఇట్లాగా. మిడిల్‌లో ఇట్లా ప్లేస్ అనేది పెట్టి. ఇక్కడ మనకి కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఐకియా అంటే మీకు వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉండొచ్చు చాలామందికి. లైక్ ఇది మనకి ఇప్పుడు మన స్పేస్ ఇంత ఉందనుకోండి, 1300 ఎస్ఎఫ్టీ, 1400 ఎస్ఎఫ్టీ, లేకపోతే 800 ఎస్ఎఫ్టీ, మనకి ఇట్లా ఎస్ఎఫ్టీ వైజ్ ఉంటుంది కదండి. మన కిచెన్కి సంథింగ్ ఎస్ఎఫ్టీ అనేది ఆక్యుపై చేస్తుంది. ఆ ఎస్ఎఫ్టీలో మనం ఏమేమి ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఏదెక్కడ పెట్టుకోవచ్చు, అండ్ ఏమేమి కావాలి అవి అక్కడ అరేంజ్ చేసి వచ్చేస్తాయి అన్నమాట. మొత్తం గ్యాస్, వార్డ్రోబ్స్, లైక్ నాట్ వార్డ్రోబ్స్, కిచెన్కి ఏమైతే మనం ఆర్గనైజ్ చేసుకుంటామో అన్నీ కూడా అక్కడికి మనకి ప్లేస్ చేసి ఇచ్చేస్తారు. మనం చూడొచ్చు మాట మోడల్. మనకి నచ్చితే కనుక మనం సేమ్ మొత్తం కిట్ అంతా తీసుకోవచ్చు. అండ్ అంతా కలిపి రేట్ ఇస్తాడు మాడ్యూల్ అంతా. అండ్ ఇండివిడ్యువల్గా కూడా మనకి ఏదైనా నచ్చిన ఐటమ్ మనం బై చేసుకోవచ్చు. ఇలా ఎవ్రీ దానికి ట్యాగ్ అనేది ఉంటుంది మాట. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి ఏది తీసుకున్నా మనకి ఇష్టమై ఉంటాయి. లైక్ డైనింగ్ టేబుల్ సెట్ మీద ఉన్న ఐటమ్స్ కానీ, టేబుల్ కానీ, లైటింగ్స్ కానీ, అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఒక ఇల్లు ఉంటే మనం దాన్ని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఏ ప్లేస్లో ఏది పెట్టుకోవచ్చు, ఎంత ప్లేస్ ఉంటే దేనికి ఎంత ఎలా పెట్టుకోవచ్చు, ఎంత నీట్గా ఉంచుకోవచ్చు. లైక్ మనము ప్లేస్ ఎంత అనేది కాదు, మనం ఏదైతే ఆర్గనైజ్ చేస్తామో దాన్ని బట్టే మనకి హౌస్ అనేది లుక్ వస్తుంది కదండి. అదొక ఐడియా కోసం. అండ్ ఇది ఒక రూమ్ చూసారా, ఇది ఆర్ట్ గ్యాలరీ టైప్లో పెట్టారు. భరతనాట్యం చేసేవాళ్ళు లైక్ వాళ్ళ ఏమైతే యూజ్ చేస్తారో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ప్లేస్ చేసి బాగుంది, మంచిగా అనిపించింది నాకు ఒక సెట్టింగ్ ఇది. అండ్ ఇదేమో టీవీ యూనిట్స్ దగ్గర. టీవీ యూనిట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఇవైతే నాకు బెటర్ అనిపించింది. లైక్ 75, 77, 1 lakh అట్లా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి చూసారు, ఇవి లామినేట్ షీట్స్ అనమాట. లైక్ మనకి ఏవైతే యూస్ చేస్తామో ఇంటీరియర్ వర్క్కి, లైక్ ప్లైవుడ్కి లామినేట్ చేస్తారు, మ్యాట్ ఫినిష్ అంటారు, ఇవన్నీ అంటారు కదా. ఏది ఎంత రేట్ పడుతుంది, మనం దేంతో డిజైన్ చేసుకోవచ్చు, మనకి దీన్ని రేట్ని బట్టి కూడా అక్కడ మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు కస్టమైజ్ చేస్తారు. లైక్ మనకి ఏమి హ్యాండిల్స్ కావాలి బయట, లైక్ మనకి ఇప్పుడు హోమ్లోనే కానీ ఇంకా అదర్ ఉంటాయి కదండి, లెగ్ స్పేస్ అండ్ సమ్ ఇంటీరియర్స్ ఉంటాయి కదా, మనం ఎక్కడ ఎలా విజిట్ చేస్తామో సేమ్ కూడా ఇక్కడే. బట్ అక్కడ మనకి ఏంటంటే ఒక డిజైనర్ని ఇచ్చేస్తారు, మనకి డిజైన్ చేస్తారు వాట్ వీ హ్యావ్ టు డూ అని. బట్ మనం ఇక్కడ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకొని తర్వాత వాళ్ళకి మనం వాకింగ్ త్రూ వెళ్ళాలి. లైక్ మాకు ఇది కావాలి అని చెప్పి అప్పుడు వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు. ఓకే. అండ్ దెన్ ఇక్కడ మనకి బెడ్స్ కూడా చెప్పా కదండి, ఇందాక కిచెన్ చూసారు, ఇప్పుడు బెడ్స్. అండ్ ఇక్కడ ఇక్కడ యుతిక అనేది హ్యాంగ్ అవుట్ అయింది కొంచెంసేపు. ఇక్కడ సంథింగ్ ఆడుకునేది ఏదో అబకాస్ లాగా అనిపించింది నాకు ఇది. అట్లా కొంచెంసేపు దాంతో ఆడుకున్నది. అట్లా ఆడుకొని వేరే చోటుకి అనేది వెళ్ళాము. మనం తిరగాలే కానీ అసలు టైమే సరిపోదు. టైం తెలీదు కూడా యాక్చువల్లీ చెప్పాలంటే. చాలా పెద్దగా ఉంటుంది ఇది. ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో కూడా అర్థమయ్యదు బేసికల్లీ. ఇదొక చిన్న పిల్లలది యూనిట్, లైక్ స్టడీ రూమ్ లాగా ఉందండి ఇది. అంటే చిన్నపిల్లలు మనం కిడ్ బెడ్స్ రూము డిజైన్ చేయించుకున్నప్పుడు మనం ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు అని. లైక్ బెడ్రూమ్ పక్కన ఎట్లా వార్డ్రోబ్ ఉంటుంది, పక్కన స్టడీ టేబుల్ కానీ ఏమేమి ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఎట్లా ఉండొచ్చు, అండ్ పిల్లలకి ఇష్టమైన థీమ్లో
ఫోన్లో కానీ ఎట్లా చేయొచ్చు అట్లా మనకు ఒక ఐడియా అనేది తెప్పిస్తారు. ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లా ఓకే అని చెప్పి. మనకి ఇవి డైరెక్ట్గా నచ్చితే కూడా మనం బై చేసుకోవచ్చు. దాని రేట్లు వాటికే ట్యాగ్ చేసేసి ఉంటాయి వీటి వాటికి. మాకు మొత్తం సెట్ కావాలని తీసుకోవచ్చు, ఇండివిజువల్గా ఒక బీరువా కావాలన్నా, ఒక మంచం కావాలన్నా, లేదంటే అట్లా వెళ్ళిన వాడికి ఐడియా అయితే ఉంటుంది. నేను వెళ్ళని వాళ్ళ కోసం ఒక చెప్తున్నాను నేను. అండ్ ఇక్కడ కార్డ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇప్పుడు చాలా ట్రెండింగ్ వచ్చినాయి కదా. ఇది ఫోన్ పెట్టుకునే స్టాండ్ అనుకుంటే చాలా క్యూట్ అనిపించింది నాకు. సో అందుకనే నేను తీశాను. అది చాలా క్యూట్గా అనిపించింది స్టాండ్. అండ్ ఇక్కడ కార్డ్స్ చెప్పా కదండి, కార్డ్స్ కూడా చాలా బాగున్నాయి, ఇప్పుడు ట్రెండింగ్ తగ్గట్టు ఉన్నాయి. అండ్ అక్కడ బొమ్మలు పెట్టి కూడా అట్లా అరేంజ్ చేశారు. ఇది కాకి సంథింగ్ ఇది పాండా లాగా ఉంది కొంచెం. ఈ బొమ్మ అంటే పాప అందులో క్రాడిల్లో వేసి పడుకోబెడుతున్నా అని చెప్తుంది నాకు. అట్లా ఆడి దాన్ని గెంటేసింది. యుతిక కూడా ఎంజాయ్ చేసింది తీసుకెళ్ళినందుకు. అక్కడ అట్లా చూసి అన్నీ. మళ్ళీ ఇదొక స్టడీ టేబుల్, ఇందాక మనం ఒకటి చూసాం కదా కిడ్స్ బెడ్రూమ్ దగ్గర అని. ఇది కూడా అలా ఒక స్టడీ రూమ్ అండి. ఇంకా చాలా వీడియోస్ అనేది తీసాను, కొన్ని మిస్ అయినాయి. ఇది కిడ్స్ బెడ్రూమ్లోనే ఒక సెక్షన్ అండి, డ్రెస్సింగ్ యూనిట్ లాగా. చాలా లైటింగ్స్ కానీ వాళ్ళ ఆర్గనైజ్ చేసింది కానీ చాలా బాగుంది. ఇవన్నీ కూడా మిర్రర్స్, టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఇవన్నీ. ఇంకా అలా అన్నీ తిరిగి ఆఫ్టర్నూన్ 2 అట్లా అయిపోయిందండి, 1:32. ఇంకా సరే ఆకలి అవుతుంది కదా అని చెప్పి ఫుడ్ కోర్ట్కి అనేది వచ్చాము. ఇక్కడ అది మేము సీటింగ్ దగ్గర ఈమోజీస్ అనేవి ఉన్నాయి. చెప్తుంది ఇది నాకు, మమ్మీ దిస్ ఈజ్ స్మైలీ, దిస్ ఈజ్ యాంగ్రీ, దిస్ ఈజ్ నార్మల్, దట్ షీ ఈజ్ ట్రయింగ్ టు సే టు మీ.
అండ్ అయిపోయినాక మళ్ళీ మేము కిందకి అనేది వచ్చేసాము ఎగ్జిట్‌కని. ఎగ్జిట్‌కి వచ్చేసినా కూడా ఎగ్జిట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. కానీ ఇంకా కింద ఎక్స్‌ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. పైన మేము ఒక సెక్షనే చూసాము. కింద ఇంకా చూడలేదన్నమాట. ఇక్కడ పిల్లోస్ కానీ, ఇంకా ఇవి డిజైన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి దేర్. అండ్ ఇక్కడ పిల్లోస్ అనేది 20% ఆఫ్‌లో ఉంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. అండ్ మ్యాట్స్ కానీ మనకి బెడ్‌షీట్స్ కానీ ఇక్కడ ఆఫర్ అనేది నడుస్తున్నట్టుంది. మైట్ బి 20-30%. అన్నీ కూడా క్వాలిటీ అయితే మంచిగా ఉంది. ఇక్కడ మనకి ఎక్స్‌ప్లోర్ చేయాల్సినవి కింద చాలా ఉన్నాయి. లైక్ ఈ మ్యాట్స్ కానీ మనకి ఆల్ టైప్స్ ఆఫ్ అంటే మనకి పైన అనేది మనం ఆర్గనైజ్ చేసుకునేది చూసాం కదా! అవి ఆర్గనైజ్ చేసుకున్నాక మనం దాన్ని ఎట్లా మంచిగా చేయాలి అని చెప్పి ఉంది. ఇది ఇక్కడ చూడండి వుడెన్ షీట్ మ్యాట్ అనేది ఇట్లా షీట్ మొత్తం ఇదంతా కలిపి ఒకటి షీట్. ఇది అరౌండ్ 2450 ఉంది పర్ ఎస్ఎఫ్టీ. అన్ని లైట్స్ కూడా డిఫరెంట్ థీమ్స్‌లో ఉన్నాయి. మనకి చాలా అంటే మనం ఇక్కడికొస్తే మనం ఒక ఐడియా అంటూ వస్తదని చెప్పి విజిట్ చేద్దాం అనొచ్చు. చాలా డిఫరెంట్ ఇప్పుడు మనం యూనిక్ మోడల్స్ చాలా అనేది యూజ్ చేస్తున్నారు కదా! సో, మనకి అప్‌గ్రేడెడ్ వర్షన్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఎప్పటికప్పుడు అప్డేట్ అయితూనే ఉంటాయి. విజిట్ చేసే వాళ్ళకి ఐడియా అయితే ఉంటది. అండ్ చాలామంది ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారు ఈ ప్లేస్‌ని. మనకి హైటెక్ సిటీలోనే ఉంటది.